నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను వి స్పార్కల్ వినీలా కొండపల్లి గారితో ఉన్నాను. సో ఎవ్రీ వీక్ వెయిట్ లాస్ జర్నీ గురించి, హెల్తీ హ్యాబిట్స్ గురించి మేడం మనకి రకరకాల టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో ఈరోజు మన ముందు ఉన్నారు. హలో మ్యామ్. నమస్తే శ్వేత. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? క్యూట్గా బాగున్నాను, నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు. ఎవ్రీ టైము స్పెషల్ అపియరెన్స్ అవును. చక్కగా. యా, ఎనీవేస్, సో ఎవ్రీ టైం మాకు ఒక మంచి మంచి టాపిక్స్తో పాటు చక్కటి టిప్స్ కూడా ఇస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో నా క్వశ్చన్స్ రేస్ చేస్తాను. తప్పకుండా. వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్. జనరల్గా చాలామంది ఫుడ్డీస్ ఉంటారు, కొంతమంది ఏమీ తినరు. వాళ్ళకి ఏంటంటే అసలు ఏం చేస్తే వెయిట్ లాస్ అవుతుంది, ఏం చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు, ఐ మీన్ ఏం తింటే ఏం తినకపోతే అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. బేసిక్గా మీరు చెప్పండి, అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం తినాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం తినాలి? బేసికల్గా వెయిట్ లాస్కి ఇవి తినాలి, వెయిట్ గెయిన్కి ఇవి తినాలి అని ఉండవు. వెయిట్ లాస్కి క్యాలరీ డెఫిసిట్ తింటాము, వెయిట్ గెయిన్కి క్యాలరీస్ యాడ్ ఎక్కువ చేసుకొని తింటాం. ఓకే. ఇప్పుడు గుడ్ ఫుడ్సే తినాలి. ఇప్పుడు మనం లావ్ అవ్వాలి అనుకుంటే పిజ్జాలు, బర్గర్లు, ఇంత అన్నాలు తిన్నా కూడా వాళ్ళకి నీరసంగా, విటమిన్స్ మినరల్స్ కరెక్ట్గా వెళ్ళకుండా అట్లా ఉంటాయి, రైట్ ప్రోటీన్ లేకపోవటం. సో అలా లావ్ అవ్వరు. అలా లావ్ అయినా అన్హెల్దీగా లావ్ అవుతారు. ఓకే. హెల్దీగా లావ్ అవ్వాలి అన్నా, హెల్దీగా తగ్గాలి అన్నా పాయింట్ బి నోటెడ్, హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉండాలి మీ కిచెన్. ఏదైనా కానీ మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా చాలా హెల్దీగానే చెప్తారు. రైట్, చెప్పండి. సో ఇప్పుడు మనం కప్ ఆఫ్ రైస్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ కర్రీస్, పన్నీర్ ఇంత తీసుకోవాలి, ప్రోటీన్ ఇంత తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వెయిట్ లాస్లో 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకో, దాంట్లో 200 గ్రామ్స్ తీసుకోవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ మనం మామూలుగా యూజువల్గా ఎవ్రీడే ఒక పిడికెడు తినాలన్నమాట. సో ఆ పిడికెడు అన్ని కలిపి. ఓకే. సో ఆ పిడికెడు కన్నా 2 పిడికెళ్ళు తీసుకుంటే, 3 పిడికెళ్ళు తీసుకుంటే సరిపోతుంది వెయిట్ గెయిన్ ఆన్. సో అన్నీ అంటే ఇప్పుడు మనం చేసుకునే ఏ హెల్దీ ఫుడ్స్ అయినా, జ్యూసెస్ అయినా, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగొచ్చు వెయిట్ గెయిన్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే ఫ్రూట్స్ వెయిట్ గెయిన్ చేస్తాయి. సూప్స్ ఎక్కువ తాగొచ్చు. ఓకే. దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్ కూడా వెయిట్ గెయిన్ చేస్తాయమ్మా? ఫ్రూట్ జ్యూసెస్ కూడా. అవునా? ఇదేంటి, జనరల్గా మేమేమనుకుంటామంటే జ్యూసెస్ మీద బ్రతికితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారేమో అనుకుంటా. డిటాక్స్ జ్యూసెస్ మీద ఉంటే కొంచెం ఎక్కువ గట్ ఫుడ్ కింద వెళ్తుంది. సొరకాయ జ్యూసు, బీరకాయ జ్యూసు, బెండకాయ జ్యూసు, బీన్స్ వేసి జ్యూసు, ఆకుకూర జ్యూసు, పాలకూర జ్యూసు, గోంగూర జ్యూసు, గోంగూర కషాయం, ఇలాంటివి వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి. జ్యూసుల్లో ఇన్ని రకాలు ఉంటాయా? ఓకే. చక్కగా సీతాఫల్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, పొమగ్నేట్ జ్యూస్ మంచిది. పొమగ్నేట్, క్యారెట్, బీట్రూట్ కలిపిన జ్యూసెస్ అవన్నీ ఎక్కువ తాగుతూ ఉన్నా ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. ఫ్రూట్స్కి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఓకే. సో అవి కన్జ్యూమ్ చేయటం వల్ల కూడా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ మీన్స్ ఎనీ కైండ్ ఆఫ్ షుగర్స్ యూ నీడ్ టు లిమిట్ అండ్ టేక్, బికాజ్ ఎక్కువ షుగర్స్ అనేవి మన బాడీకి మంచిది కాదు. సో దాంట్లోనే చక్కగా ఫ్రూట్లోనే సీడ్స్ అండ్ నట్స్ కూడా కలుపుకొని చక్కగా హనీ వేసుకొని తాగేయచ్చు. వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ కావాలి కదా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే రైస్ పార్ట్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీను, ఫ్యాట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటా, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ, అంటే ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వాష్రూమ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో అందుకని కొంచెం గట్ ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే ఎలాగో జ్యూసెస్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాష్రూమ్ ప్రాబ్లం రాదు. బట్ అయినా గట్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనకు ఫుడ్ ఉంటుంది, మనం తినే ఫుడ్ అవి తినవు కదా. మన బాడీకి అవసరం లేని ఫుడ్ గట్ బ్యాక్టీరియాకి అవసరం. చాలామంది ఏంటంటే గట్ బ్యాక్టీరియల్ ఫుడ్స్ ఏమన్నా తీసుకోవాలి అంటే అసలు ఏం తీసుకోవాలి అనేది చాలామందికి తెలుసు, గట్ హెల్తే ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ అసలు ఏం చేస్తే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని తెలియదు. కొంతమంది ఏమో ప్రోబయోటిక్స్ అంటారు, కొంతమంది ఫైబర్ అంటారు, కొంతమంది ఏంటంటే ప్రోటీన్ అనేది ఎప్పుడైనా హార్డే అనుకోవచ్చేమో, బట్ ప్రోబయోటిక్స్ అండ్ ఫైబర్ అనే కాంబినేషన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. జనరల్గా మీరేం చెప్తారు మ్యామ్? ఫైబర్ మీన్స్ మీ గట్ ఫుడ్ కిందే వస్తుంది. ఓకే. సీడ్స్ అండ్ నట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది. ప్రోబయోటిక్స్ అంటే
పెరుగు, Hmm. కీరా, Hmm. ఆనియన్, Hmm. ఇవన్నీ గట్ ఫుడ్స్ అనమాట. ఓకే. సో ఆ గట్ ఫుడ్స్ గట్లో ఉండే బ్యాక్టీరియా కోసం తింటాం. గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కర్డ్లో వీటిల్లో ఉంటుంది అనమాట. సో గట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ, B12 కరెక్ట్గా తీసుకుంటూ, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సూపర్. అండ్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, B12 అన్నారు కాబట్టి ఒక్కసారి B12 గురించి మీరు మాకు చెప్పాలి. చాలామందికి ఏంటంటే వన్స్ మెడికల్స్ ఇయర్లీ 6 మంత్స్కి ఒకసారి అలా చేయించుకుంటే ఫస్ట్ 2 కంప్లైంట్స్ ఏంటంటే వైటమిన్ డి అండ్ B12 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో B12 కోసం ఏదైనా మంచి టిప్ ఇస్తారా మాకు? అన్ని B12 నాన్ వెజ్ అన్నిట్లో ఉంటుంది. లివర్లో ఎక్కువ ఉంటుంది, చికెన్లో ఎక్కువ ఉంటుంది, మీట్లో ఎక్కువ ఉంటుంది, ఫిష్లో ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో ఎక్కువ ఉంటుంది. సో మీట్ లవర్స్ అందరూ తినచ్చు, కానీ అబ్జార్ప్షన్ రేట్ ఎంతవరకు ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వినిలా స్పార్కుల్లో జాయిన్ అయితే అబ్జార్ప్షన్ రేట్ మీద, మెటబాలిక్ రేట్ మీద అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద, మూడిటి మీద అండ్ ఇన్ఫ్లమేషన్ మీద కూడా మేము వర్క్ చేస్తాం. ఓకే. అసలు నేను వర్క్ చేయకుండా ఉండం. అంత క్లారిటీగా కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అబ్జార్ప్షన్ రేటు ఆల్మోస్ట్ 10 రేషియోలో ఉంటే దాన్ని 50 రేషియోలోకి తీసుకొస్తాం. బాడీకి సెల్ఫ్ అబ్జార్ప్షన్ అనేది అలవాటు చేస్తాం. అండ్ మెటబాలిక్ రేట్ ఎలా రేస్ చేస్తాము? ఈవినింగ్ 6 కల్లా ఆపేస్తాను. ఆకలేస్తే తినండి ఇనిషియల్గా, తర్వాత వాళ్ళకి ఆకలేదు. సో 6 కల్లా ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ 6 దాకా మనం ఏమీ తినం కాబట్టి, సో అదొక ఫాస్టింగ్ కింద మెటబాలిక్ రేట్ని రేస్ చేస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడడానికి మంచి ఫుడ్స్ ఇస్తాము. సో ఆబ్వియస్గా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మంచి డ్రింక్స్ ఇస్తాము. సో అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. B12, విటమిన్ డి ఎక్కువ ఫుడ్ ద్వారా అయితే రాదు. ఎండలో ఉండాలి. ఎండలో ఉన్నా కూడా మన బాడీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది కూడా మనం గెస్ చేయలేము. సో ఆల్మోస్ట్ అందరూ మెడిసిన్స్ మీదే ఆధారపడి ఉన్నారు విటమిన్ డికి. B12 నాన్ వెజ్ తినని వాళ్ళైతే కంపల్సరిగా వెజ్ తక్కువ ఉంటుంది కాబట్టి B12 ఆప్షన్స్ దే కెన్ టేక్ మెడికేషన్. అండ్ లేదా రాత్రి వాటర్లో వేసిన అన్నాన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి వాటర్ పోసి రాత్రి బయట పెట్టేసి గిన్నెలో, పొద్దున్నే దానిలో కర్డ్ కలుపుకొని ఒక నెయ్యితో తాలింపు వేసుకొని అది తినేస్తే B12 ఓకే, మనం ట్యాబ్లెట్స్ వేసి కాపాడుకున్న B12 మెయింటైన్ అవుతుంది. అండ్ మనకి B12 బాగుంది అంటే వెజిటేరియన్స్ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంజెక్షన్స్ ఎక్కించుకొని B12 ఒక రేంజ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకుండా త్రిఫలా కలుపుకొని వామ్ వాటర్లో మీరు కనుక తీసుకుంటే మీ B12 లెవెల్స్ డౌన్ అవ్వవు, మెయింటైన్ అవుతాయి. ఓకే. త్రిఫలా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. త్రిఫలా కూడా పరగడుపున అంటే బ్రష్ చేయకుండా మన మౌత్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అండ్ త్రిఫలాతో కలుపుకొని తీసుకోవటం వల్ల మనకి బేసిక్గా త్రిఫలా B12 కి కాకుండా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. గట్ ఫుడ్ కూడా కదా అది. ఎస్. అండ్ మేడం, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం ఈ టాపిక్ మాట్లాడాము, కాకపోతే ఎవరో కామెంట్ పెట్టారు కింద, దాని గురించి అడుగుతున్నాను. బేసిక్గా ఏంటంటే వినిలా గారి డైట్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వెయిట్ లాస్లో ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని సప్లిమెంట్స్ అవి యూజ్ చేసి ఉంటారు. సో అలాంటి సప్లిమెంట్స్ మేడం వినిలా గారు ఇచ్చే డైట్లో యూజ్ చేయొచ్చా? ఎలాంటి సప్లిమెంట్స్? వెయిట్ లాస్ సప్లిమెంట్స్ నేను అసలు యూజ్ చేయనివ్వరు. ఓకే. సో ఇంకా అప్పుడు నా డైట్ ఏం జాయిన్ అవ్వక్కర్లా, సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈజీగా సప్లిమెంట్స్ మీద బతికేసేయమంటారు. సో మీరు ఇచ్చే డైట్ ఏంటంటే ఎటువంటి సప్లిమెంట్స్, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా హ్యాపీగా హోమ్ టు కిచెన్ ఇంతవరకే యూజ్ అయ్యేలా ఇస్తారు మీరు. అంతే కదా. ఇప్పుడు మన అన్ని కిచెన్ నుంచే ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా టెస్టిమోనియల్సే పోస్ట్ చేశాను నా దాంట్లో, సుమన్ టీవీలో. సో అన్ని హార్మోన్స్ని మెరుగుపరుస్తూ, లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తూ, రైట్ ప్రోటీను, రైట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ మీల్ అంటే ఒక 1 వీక్లో అన్నీ సరిపడా ప్లాన్ చేసి ఇస్తున్నప్పుడు బాడీలో జరిగే మార్పే మనకి 2 మంత్స్లో తెలిసిపోతుంది. సో డెఫినెట్గా రిజల్ట్ అనేది అక్కడ 2 మంత్స్లో విజిబుల్ రిజల్ట్స్ అనేది
కనిపిస్తున్నప్పుడు రిజల్ట్స్ విల్ స్పీక్. డెఫినెట్లీ. ఎన్నో టెస్టిమోనియల్స్ మేము చూస్తూ ఉంటాం కదా, చాలా టెస్టిమోనియల్స్ మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ బోల్డ్ అంతమంది వచ్చిస్తూ ఉంటారు కాబట్టి అది మేము లైవ్లో చాలా చూసాము. అండ్ సో ఏదైనా కానీ క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. వెయిట్ పెరగాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్దీ ఫుడ్ అనేది మాత్రం మీరు అన్నట్లుగా కామన్, కాకపోతే క్వాంటిటీ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అంటారు. సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా, Sugars. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా, షుగర్స్ తీసుకున్న న్యాచురల్ షుగర్స్ తీసుకోవటం, అంటే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు మీరు వెయిట్ గెయిన్కి యూస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ ఉన్నప్పుడు మనకు బిఎంఆర్ని బట్టి, మన క్యాలరీస్ని బట్టి మనం దానికన్నా 100 250 200 డెఫిసిట్తో మనం వెళ్ళొచ్చు. అండ్ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తే మంచిది, ఎందుకంటే మజిల్ బిల్డ్ అవ్వాలి. సో మజిల్ ఎప్పుడు బిల్డ్ అయ్యింది, ఒక సర్టన్ పార్ట్లో మనం దాన్ని హర్ట్ చేసి ప్రాపర్ ప్రోటీన్ తీసుకొని ప్రాపర్గా నిద్రపోవటం వల్ల, నిద్రపోయినప్పుడు అక్కడ టిష్యూస్ రిపేర్ అయ్యి కొత్తగా మజిల్ ఏర్పడుతుంది. ఏ టాపిక్ మాట్లాడినా చివరాఖరికి నిద్ర దగ్గరకే వస్తారు మీరు. సో స్లీప్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ వెనిలాస్ మ్యామ్ డైట్. ఓకే, ఎవరికైనా, మీ మనశాంతికైనా, మీ ఫేస్ గ్లోకైనా, మీరు బాగుండాలన్నా, మీ మైండ్ పనిచేయాలన్నా, మీరు డిస్టర్బ్డ్గా ఉండకుండా ఉండాలి అన్నా మీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్లీ మ్యామ్, అంటే జనరల్గా డైట్తో పాటు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎంత డైట్ చేసినప్పటికీ కూడా చాలామంది ప్రాపర్గా స్లీప్కి ప్రయారిటీ ఇవ్వరు. మొబైల్ చూస్తున్నో ఏదో వర్క్ చేసుకుంటున్నో అలా గడిపేస్తారు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ కండిషన్ స్లీప్ కూడా పెడతారు కదా మీరు. రియల్లీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెనిలా గారు. సో చాలామందికి వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి ఏం తినాలి, ఏం తగ్గించాలి అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవి చక్కగా బద్దలు చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.